టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా జింబాబ్వే పర్యటనకు సిద్ధమైంది. జూలై 6వ తేదీ నుంచి జింబాబ్వేతో భారత్ 5 టీ20ల సిరీస్ ఆడనుంది. భవిష్యత్ స్టార్లను సిద్ధం చేయాలనే ఉద్దేశంతో ఈ పర్యటనకు సీనియర్ ఆటగాళ్లకు సెలెక్టర్లు విశ్రాంతిని ఇచ్చారు. టీ20 ప్రపంచ కప్ గెలిచిన అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేయడంతో పాటు బెంచ్ బలాన్ని మరింత పెంచుకోవాలనే ఉద్దేశంతో యువ ఆటగాళ్లను జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేశారు. ఈ యువ టీంని శుభమన్ గిల్ నడిపించనున్నాడు. హరారి వేదికగా శనివారం తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఆదివారం రెండో మ్యాచ్ జూలై 10, 13, 14 తేదీలో చివరి 3 టీ20లు జరగనున్నాయి. అయితే జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేసిన జట్టు నుంచి యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, శివన్ దుబే, ఖలీల్ అహ్మద్, రింకు సింగ్ ఆటగాళ్లను తప్పించే యోచనలో బీసీసీఐ ఉంది. ఈ 5 ఆటగాళ్లు ప్రస్తుతం వెస్టిండీస్లోనే ఉన్నారు. దుబే, సంజు శాంసన్, జైస్వాల్ ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టుతో ఉండగా రింకు, ఖలీల్ రిజర్వ్డ్ ప్లేయర్లుగా టీమిండియాతోనే ఉన్నారు. కాగా ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇచ్చిన వెస్టిండీస్లో తుఫాను పంజా విసురుతుంది. ఫైనల్ జరిగిన బార్బడోస్తో పాటు సెయింట్ లూసియా, గ్రెనడా, సెయింట్ విన్సెంట్ దీవులపై హరికేన్ ప్రతాపం చూపుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ విమాన రాకపోకలు స్తంభించాయి. దీంతో భారత జట్టుతో ఉన్న ఈ 5 ఆటగాళ్లు స్వదేశానికి రావడానికి మరింత ఆలస్యమయ్యేలా ఉంది. అంతేకాక వరుస ప్రయాణాలతో ఆటగాళ్లు అలసిపోతారని బీసీసీఐ భావిస్తుంది. దీంతో జైస్వాల్, శాంసన్, దుబే, ఖలీల్, రింకులను జింబాబ్వే పర్యటన నుంచి తప్పించి ఇతర ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని యోచిస్తుంది. ఇది జైస్వాల్, సంజు శాంసన్ లాంటి ప్లేయర్లకి షాక్ అని చెప్పాలి. టీ20 వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నీలో జట్టులో ఉన్నా కూడా ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. ఇప్పుడు మరో సిరీస్ కి దూరం అయితే వాళ్ళ ఆత్మవిశ్వాసం దెబ్బతిన పరిస్థితి. మరి బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇక బార్బడోస్ లో తుఫాన్ బీభత్సం చూస్తుంది. దీని కారణంగా టీమిండియాలోని ప్రతి సభ్యుడు ఇప్పటికే అక్కడికే చిక్కుకుపోయారు. బార్బడోస్ లో తుఫాన్ కారణంగా విద్యుత్, నీటి సరఫరా నిలిచిపోయింది. విమానాశ్రయాలు కూడా మూసివేశారు. ఎయిర్పోర్ట్ ఎప్పుడు తెరుచుకుంటుంది అనేది ఇంకా ఎవరికీ తెలియదు. అయితే ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐ తన జట్టును ఈ తుఫాన్ నుంచి బయటపడేసేందుకు ప్లాన్ చేసింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.